మెడికల్ షాప్లే కదా వైన్ షాపులు కూడా వదలట్లేదు ఈ జనాలు. ఆ షాపులో తాగడం ఈ షాపులో మింగడం ఎవడు మారడా. ఇది ఒకటే ఖాళీగా ఉంది, ఇది కరెక్ట్ అది కొనడానికి. యో ఏం కావాలయ్యా? ఏమండి రాత్రి నుంచి మోషన్స్ అండి, టాబ్లెట్ ఇస్తారా? అదినా ఇదా మ్హూ. ఇదా ఇదా? ఏం కావాలి నీకు? ఆ, ఆ. అన్నా ఇదిగో. ఎక్స్క్యూజ్ మీ, కామసూత్ర కన్నం బ్యాక్ టు ఇవ్వరా? నో థ్యాంక్స్. ఓకే. వాట్? కమ్ ఆన్ మ్యాన్, గ్రో అప్. What are your hobbies, baby? Playing cricket, shuttle, hockey. Wow! అన్నిట్లో బ్యాట్స్ ఉన్నాయిగా. Who is your favorite player? నాకెవరి ప్లే అయినా ఓకే శేఖర్, బట్ పర్ఫెక్ట్ గా ఉండాలి. Then from today onwards you are in my team. మరి మీరా? దాన్ని నేను చేయలేకే కదా నిన్ను టీంలోకి తీసుకుంది. నువ్వేం చేయగలుగుతావురా? స్వీట్ తీసుకో, డివోర్స్ డే. ఎవరైనా డైవర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారా? మనుషులు చేసుకుంటారులేరా. అంటే మేము యానిమల్స్ అనే? డౌటా? ఏం మాట్లాడుతుంది స్వీట్? Come on, Charlie. You can do it. Come on. You can do it, Charlie. Come on. చారీ, కార్ కి కేర్ రోడ్ అంత అవసరము, అమ్మాయిల్ని పడేయాలంటే అది అంతే అవసరం రా. ఏంటది? మజిల్స్ తీసుకో. ఎంత స్ట్రాంగ్ గా ఉంటే అంత మందిని అల్లాడించవచ్చు. దేని సుఖ పెట్టడానికిరా అంతలా కష్టపడుతున్నావు? హ్యాపీ డివోర్స్ డే. స్వీట్ హార్ట్ లా ముద్దుగా ఉండేవాడు, నీ దెబ్బతో బ్రేవ్ హార్ట్ లా తయారలా ఉన్నాడు. అయ్యో దీని లేవు మేడం. జిందగీల నవ్వు ఒక బలం, గదే లవ్ బలహీనత. ఈ రోజు ఏం ఫ్లేవర్ ట్రై చేద్దాం డార్లింగ్? యా ఆఫ్ కోర్స్. హాయ్ గైస్. Hey Ganesh. హే డ్యూడ్. బిజీయా? నథింగ్ యా. హే రాహుల్, యు హావ్ టు అటెండ్ మై మ్యారేజ్ అట్ ఎనీ కాస్ట్, ఓకే? ఎనీథింగ్ ఫర్ జర్నీ. యా. పెళ్లి పనులని అలా It's not yet finished. నా డివోర్స్ అరే డే. కంగ్రాచులేషన్స్ మేడం, Thank హ్యాపీ you. డైవర్స్ డే. థ్యాంక్ యూ. హే వాట్స్ అప్? Sweets. థ్యాంక్ యూ. హ్యాపీ డైవర్స్ డే. ఇది అర్థం కాదు. ఏదైనా దీని ధైర్యంగా మెచ్చుకోవచ్చు. అంతే. ముగ్గురిని వదిలేసి ఇది రాంబాబు వర్మ టైప్. అవునవును. ఇష్టం వచ్చినట్టు బతికేస్తుంది. దీన్ని ధైర్యం అనరు, ధూలు అంటారు. మరి మనం చేసేదాన్ని మీరేం చేస్తున్నారు? నథింగ్ మ్యాన్. పెళ్ళేమో మీ ఇద్దరు చేసుకుంటున్నారు, కోక్ మాత్రం మేమిద్దరం షేర్ చేసుకుంటున్నాం. హే యూ. యు ఫన్నీ. ఎందుకింత లేట్? చెప్తా, నువ్వు మధ్యలో బ్యాగ్ తీసే ముందు. ప్రతి ఒక్క ఎదవ గర్ల్ ఫ్రెండ్ ఉంది మనకు తప్ప. 4 బొక్కలున్న జీన్స్ వేసుకునే చాలు, ఆ బోకైనా బండి ఎక్కేతేరే. ఇతనే మీనాక్షి లైఫ్లోకి రాబోతున్నవాడు. మహేష్ బాబులా అందగాడు కాదు, పవన్ కళ్యాణ్లా ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే పైకి కాన్ఫిడెంట్గా కనబడతాడు కానీ లోపల చాలా ఇన్సెక్యూర్. మీనాక్షి క్యారెక్టర్కి డెడ్ అగెనిస్ట్. హలో, ఎక్కడ ఉన్నావురా? నానా ఎమర్జెన్సీ ఇంపార్టెంట్ పని ఒకటి వచ్చాను రా. మరి నేనెలా రావాలరా? మనకు అలవాటే కదా, ఎవరితో ఒక లిఫ్ట్ అడిగి వెళ్ళిపోచ్చా. సొంగ నా కొడుకు, ఇది ఖచ్చితంగా యువతో తగిలే ఉంటుంది. లిఫ్ట్ లిఫ్ట్ ప్లీజ్. కారు నా బల్పురా, మేము కూడా కొంటాం బైక్. అప్పుడు అందరు పీకల మీద టైర్స్ తోలుతా. ఇతని ముక్క ఇంటర్ చదివేటప్పటి నుండి చెప్తున్నాడు. ఇన్స్టాల్మెంట్లో కారు కొనేంత జీతం వస్తున్నా కనీసం బైక్ అన్నా కొనలేకపోయాడు. దీని కారణం ఇతను కాదు, ఇతని బాబు కత్తి కాంతారావు. నాన్నగారు 20 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న నా జీవితాశయం నేడు నెరవేరబోతోంది. ఈ రోజే మన లేబర్స్ కాలనీ సెంటర్లో మీ విగ్రహ ప్రతిష్ట. నన్ను దీవించు కామ్రేడ్. ఏంటి దీవించేది? కాలనీలో గణపతి విగ్రహం పెట్టించడమే మీ వల్ల కాలేదు. ఇది నా వాయిస్ కాదు, బతుకుంటే మీ బాబు వాయిస్. అయినా తండ్రి సంపాదనతో బతుకుతున్న కొడుకుల్ని చూసాను గానీ ఇలా కొడుకు డబ్బుల్ని దొబ్బేస్తున్న తండ్రిని మాత్రం మిమ్మల్ని చూస్తున్నాం. మీ మాటలు నమ్మి
నెల నెల వచ్చిన జీతం అంతా అనా పైసలతో సహా వాడు మీ చేతుల్లో పెడుతున్నాడు. మీరేమో విగ్రహాలకని వాటికని వీటికని తగలేస్తున్నారు. వాడేమో బస్సులో తిరగలేక లిఫ్ట్ అడుక్కోలేక చస్తున్నాడు. వాడు ఏం అడిగాడు? ఒక బైక్ కొన్నా కదా. అది మీకు కదా. అవును, నేను కొంటాను కూడా నాకే, ఆడికి కాదు. మరి వాడికి కారు కొంటలేవే. ఆడు చేస్తుంది అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం. కమ్యూనిస్ట్ లీడర్ కత్తి కాంతారావు కొడుకున్నా కొంచెం బిల్డప్ ఉండాలి. ఇండియాలో పెట్రోల్ రేటు తగ్గుతుందన్న నిజం, మీరు కార్ కొంటారన్న నిజం, రెండు కమ్యూనిస్ట్ లీడర్ కత్తి కాంతారావు. అదిగో పిలిచారు భజన్ బ్యాచ్. కత్తి కాంతారావు. 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 ఇలా ఇతను కొడుకు డబ్బులు దొబ్బేస్తూ రెచ్చిపోవడానికి కారణం ఇంకొక అతను ఉన్నాడండి. పేరు రెబల్ రెడ్డి. కత్తి కాంతారావుది కమ్యూనిస్ట్ పార్టీ అయితే రెబల్ రెడ్డిది రూలింగ్ పార్టీ. నాన్నగారు 20 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న నా కల నెరవేరబోతుంది. మన MVP కాలనీలో నేడే మీ విగ్రహ ప్రతిష్ట. నన్ను ఆశీర్వదించండి. రేయ్ కత్తి కాంతారావు. కత్తి కాంతారావు. కత్తి కాంతారావు. కత్తి కాంతారావు. కత్తి కాంతారావు. ఎరా ఈడొచ్చాడేంటి? నువ్వు ఏమైనా ఇన్వైట్ చేసావా? పార్టీ జంప్ అవడానికి ఏమైనా ప్లాన్ చేసావా? అబ్బే రూలింగ్ పట్టేవాడు కదన్నా. మన అయ్యగారి విగ్రహ ప్రతిష్ట గ్రాండ్ గా చేస్తున్నాం అని తెలుసుకుని చూడ్డానికి వచ్చినట్టున్నాడనా. జలసి అన్నా, జలసి. జలసీ కాదురా, వాడికి పులుసు కారాలి ఈ రోజు. కత్తెరవరా. ఇదిగో అన్నా. పైకి లాపండిరా. నీ ఎర్రి రాత్రి విగ్రహాన్ని మార్చేస్తారా? నువ్వు ఆగనా అన్నో, వాళ్ళు మగధీర కత్తులతో వచ్చారన్నో. మరి మందో మారుతి సినిమా బడ్జెట్, అంత సీన్ లేదు. డ్రాప్ అయిపోదామే. రే కత్తిగా, అందరినీ భయపెడుతూ చచ్చినోడు మీ నాన్నకే విగ్రహం కడితే అందరినీ నవ్విస్తూ బతికినోడు మా నాన్నకి విగ్రహం కట్టినా నాది రూలింగ్ పార్టీ. ఇంకో 6 నెలలు నా కొడుకు జీతం ఖర్చు పెట్టానా సరే నీ MVP కాలనీలో మా నాన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించి దానికి నీ చేతులతో రిబ్బన్ కట్ చేయించకపోతే నా పేరు కత్తి కాంతారావే కాదు. ఇది సంగతి అండి. రీసెంట్గా తన బాబు చేసిన ఛాలెంజ్ ఇంకా ఇతనికి తెలియదు. పాపం మళ్ళీ బుక్ అయ్యాడు. ఆటో ఆటో ఆటో. హే బ్రో, డూ యూ వాంట్ లెఫ్ట్? హే పోబే. ఇట్స్ ఓకే. టైం అయిపోతుంది నీకు. జస్ట్ థింక్ బ్రో. హే వెయిట్ 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 బ్రో. తొక్తావా? తొక్కడం కొత్త అనుకుంటా నీకి. రండి కమ్రేడ్ రండి. మొత్తానికి 2 పార్టీలు ఒకటి అయిపోతున్నాయి బావా. ఇద్దరం ఇంకలా పోతున్నాం. ఇక మన మధ్య పొలిటికల్ గొడవలు తగ్గి ఫ్యామిలీ గొడవలు అవుతాయేమో బావా. ఇదిగో పంతులు, మంచి స్ట్రాంగ్ ముహూర్తం పెట్టవయ్యా. పార్టీ నిలబడిపోవాలి. నాన్న ముందు పెళ్లి చూపులు నాన్న. ఉండరా కామ్రేడ్, ముందు ముహూర్తం పెట్టనే. పంచమి అదే నవ్వు. అయ్యా, వచ్చే సోమవారం 9:30కి దివ్యమైన ముహూర్తం ఉంది. ఆ సమయానికి పెళ్లి చేస్తే ఇద్దరు కూడా ఫెవికాల్ మోడల్స్ లా అతుక్కుపోతారు. అమ్మా మీనాక్షి, అబ్బాయి కాఫీ తీసుకురామ్మా. కాంక్రీట్ అంత బాగుంది. ఈ పెళ్లి చూపులు అయిపోలోపు దీన్ని చూపు చూసేయాలి. కామ్రేడ్ వాళ్ళిద్దరు ఏమైనా పర్సనల్ గా మాట్లాడుకుంటారేమో, కొంచెం ప్రైవసీ కల్పిద్దామా? బాగా చెప్పారు, పదండి. లోపలికి వెళ్దాం. రెండోదినా? మీ పేరేంటి? మీనాక్షి. నాను అని పిలుచుకోనా? బాగుంటుంది. నాను అంటే నన్ను ఇష్టపడే నువ్వు. మీరు ఎలాగంటే అలాగేనండి. వీళ్ళు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. కాలు పీక్ట పడతావా? కాళ్ళు వెనక్కి తిప్పేస్తానత్తవా. మీరు ఎలాగంటే అలాగేనండి. ఏంటి
ప్రతిదానికి మీరు ఎలాగంటే అలానే అండి అంటూ నీకంటూ ఏం లేవా? ఏమైనా అడగాలంటే అడిగే. చూడు, ఆ? పెళ్ళయ్యాక ఆడది వంటింటి కుందేలు పడగది బానిస అన్నావంటే కుడికాలు ఎడంకి ఎడంకాలు కుడికేసి తొక్కేస్తా. ఏంటి? మీరు ఎలాగంటే అలానే అండి. ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి చూపులు పెట్టుకున్నారంటే అబ్బో సూపర్ అనుకున్నా. వీళ్ళ పర్ఫార్మెన్స్ కి ఆడియన్స్ రారు, యానిమల్స్ వస్తాయి. ఇదిగో పంతులో, లోపల అందరూ పెళ్లి అడావిడిలో ఉన్నారు. మనం కూడా చిన్న అడావిడి వేసుకుందామా? ఏమడావుడి? ఏం అడావిడే? పంతులో పరిస్థితి అర్థం చేసుకో. లోపల దాన్ని చూసాకెళ్ళి తయారైనా. బావా కట్నం ఏం కావాలో కోరుకో బావా. నీకు తెలియందే ఉంది కామ్రేడ్ బావా. కమ్యూనిస్ట్ పార్టీలో పుట్టి పెరిగిన వాడిని. నా సిద్ధాంతాలకు భావాలకు విరుద్ధం ఈ కట్న కానుకలు కామ్రేడ్. నాకు తెలుసులే బావా నీకేం కావాలో. మా కాలనీ సెంటర్ లో మీ నాన్న విగ్రహం కట్టి నా చేతులతో రిబ్బన్ కట్ చేయమంటావు, అంతేగా? అయిపోద్దిలే బావా. ఎరా నువ్వు ఫిక్స్ అయిపో. కాదు కామ్రేడ్, కాదు. మరి ఇంకేం కావాలి బావా? మా కాలనీలో పెట్టిన మీ నాన్న విగ్రహాన్ని కూల్చి అక్కడ మా నాన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. అది కుదరదు బావా. అవునవును, మన ఇద్దరం మిస్ అయిన ఒక మాట ఉండే, చెప్పనా? చెప్పు. ఐ లవ్. ఏదో నా కొడుకు ఇష్టపడ్డాడని నీ ఇంటికి వచ్చానురా. ఈ కూతురు కంటే బాబులంతా తీసుకొచ్చి నా కొడుకు పెళ్లి చేస్తా. అంటే నీ కూతురు మాత్రం నా ఇంటి కోడలు కలవరు. అసలు నీకు వాడాలని వచ్చాడే? దానికంటే అందగత్తెలే లేరా ఈ లోకంలో? కమాన్ రెడ్డి, డోంట్ బి ఎ రెబెల్. నువ్వు మూసుకొని పూసుకో. ఆడే యాంగిల్లో నీకు సరిపోతాడే. వాడి కూతురు అందంగా ఉందని పొగరరా వాడికి. నీకెంత కూర, మంచి జాబ్ ఉంది. నువ్వేం ఫీల్ అవ్వబాకు, ఈ పెళ్లి క్యాన్సిల్ అయిందని చెప్పి. అదే ముహూర్తానికి దానికంటే అందమైన దాన్ని తీసుకొచ్చి అంతకంటే బెటర్ సంబంధం తెచ్చి నీ పెళ్లి చేస్తా. నువ్వు ఫిక్స్ అయిపో. ఫిక్స్ అయిపో కామ్రేడ్, ఫిక్స్ అయిపో. దట్స్ ఆల్. ఇంత స్లోగా నేనున్నాను కదా. ఇదిగో పంతులో, సర్దుకుని సాలు గానీ అర్జెంటుగా పెళ్లి అయిపోయాలంటే ఏడ్ చేయలేటే. నువ్వు నోరు మియ్యాలి అప్రాచుడా. రెడీ టేక్. అమ్మా ఆయన పిలవండి. పెళ్ళి అయితే కొన్ని జీవితాలు సంకనాకపోతే కొన్ని జీవితాలు నిలబడిపోతాయిరా. అంటే నీది సంకనాకపోతుంది, నాదేమో నిలబడిపోతుంది. చూడు గొంట చూపులు చూడు. పెళ్లికి ముందే శోభన గదిలోకి వెళ్ళిపోతే మన్నట్లేదు. రండి రండి రండి, కూకండి కూకండి కూకండి. నువ్వు కూడా. అయ్యో అది ఇట్టించండి. నీ డ్రెస్ బాగుంది. ఏం చేయకండి. ఏమండి వద్దండి ప్లీజ్. నా కొడుకు చచ్చిపోయాడు. నా కూతురు చచ్చిపోయింది. పంతులు గారు పెళ్లి చేయనందుకు భయ్యా ఫాస్ట్ గా చేసి చూడండి. దానికి 2000 తీసుకోండి. సారీ ఫర్ కమింగ్ లేట్. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. నీ లైఫ్ లోకి మీనాక్షి ఇచ్చిన ఎంట్రీ వల్లనో కానీ మరేమో కానీ ఈ రోజు నీ కళ నెరవేరిందయ్యా. హియర్ ఈజ్ యువర్ మ్యారేజ్ గిఫ్ట్. ఏం సార్ ఇది? మన కంపెనీ నిన్ను మేనేజర్ గా ప్రమోట్ చేయడమే కాకుండా హైదరాబాద్ కు ట్రాన్స్ఫర్ కూడా చేసిందయ్యా.